అసలు మన లైఫ్లో మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మన డిసిషన్ మేకింగ్. సో మనందరికీ తెలుసు, మన డిసిషన్ మేకింగ్ ఎప్పుడైతే మనకు యాక్యురేట్గా కరెక్ట్ వస్తుందో మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. మన డిసిషన్ మేకింగ్లో మనం మిస్టేక్ చేస్తే లేకపోతే రాంగ్ అయితే, ఎప్పుడైతే మనం తప్పుడు డిసిషన్ మనం తీసుకుంటామో మనం మళ్ళీ లైఫ్లో మనం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ బ్యాక్ అనేది మన హెల్త్ పరంగా కావచ్చు, మన మనీ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా ఏ పరంగా అయినా సరే మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మన లైఫ్లో మనం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. దాంతో మనకు అప్పులలో ఫేస్ చేయడం కానీ, లేకపోతే శత్రు బాధలని ఫేస్ చేయడం కానీ, ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయడం, ఇట్లా రకరకాలుగా మన లైఫ్లో ఉన్నాయని ఒక సమ్మప్ చేసుకుంటే మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు అసలు డిసిషన్ మేకింగ్ ప్రాబ్లం. సో ఈ డిసిషన్ మేకింగ్ని కరెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఎంత బాగుంటుంది మీరు ఆలోచించండి. అంటే మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అసలు వస్తారా అదా మనం ముందు తెలిస్తే ఎంత బాగుంటుంది. లేదంటే ఒక టెండర్ వేస్తున్నారు ఒక బిజినెస్ మ్యాన్, ఆ బిజినెస్ మ్యాన్ వేసే టెండర్ అనేది ఆయనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, లేకపోతే ఒక ఇంట్లో ఒక వస్తువు అయినా సరే, ఒక ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, లేకపోతే ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా సరే, ఇన్వెస్ట్మెంట్ పెట్టకముందు అది మనకు ఎంతవరకు మనకు అది సక్సెస్ ఇస్తుంది, పెట్టకముందుకి అది మనకు ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో మనకు తెలిస్తే కనుక దాన్ని బట్టి మనం గైడెన్స్ ముందుకు వెళ్తే అసలు మన లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఇదందరూ కనుక మీరు అగ్రి అయితే ఇప్పటివరకు మీరు వీడియో చూస్తుంటే కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి అండ్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే నా పేరు సుధీర్ మామిడాల. నేను చెప్పే ప్రెడిక్షన్స్ అన్నీ ఎంత యాక్యురేట్గా ఉంటాయో మీరు చూసుకోండి. నేను ఇక ముందు నుంచి నేను మీకు ప్రెడిక్షన్స్ అనేవి నేను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు ఆస్ట్రాలజీ తీసుకోండి, న్యూమరాలజీ తీసుకోండి, లేకపోతే ఇంకా వేరే ఏ దాని ప్రకారం మీరు ప్రెడిక్షన్ తీసుకున్నా సరే ఇంత పర్సెంటేజ్ అనేది మీకు రాదు. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే 100కి కనీసం 80% అబోవ్ యాక్యురసీ ఉంటుంది. ఓకే, సో మీరు ఈ వీడియో చూడండి, వేరే వాళ్ళకి పంపించండి అసలు ఇదేంటనేది. సో గైస్, నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా దీని పేరు, ఈ శాస్త్రం ఏంటంటే మనకు యాక్యురసీ ఇస్తుంది, మన డిసిషన్ మేకింగ్కి యాక్యురసీ ఇస్తుంది. మనం ఎవ్రీడే మనం తీసుకునే డిసిషన్స్ మన హెల్త్, వెల్త్ అంటే మనీ, ఓకే, మన బిజినెస్ కావచ్చు, కెరీర్, ఇట్లా మన ప్రతిదాన్ని కూడా మనకు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటి కూడా మనకు లైఫ్ని మనకు అయితే ముందుకు తీసుకెళ్తాయా లేకపోతే బ్యాక్ తీసుకెళ్తాయా అనేది మనం తీసుకునే డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో అన్నిటిలో మనకు సక్సెస్ రావాలంటే అండ్ 100% నేను క్లెయిమ్ చేయను కానీ ఎబో 80% చెప్తున్నాను మీకు. ఓకే, ఇంత యాక్యురసీ ఉండే శాస్త్రం అనేది మనకు లేదు. ఈ యాక్యురసీ ఉండే శాస్త్రం మీకు అది క్రికెట్ కానీ, మ్యాచెస్ కానీ, లేకపోతే బిజినెస్ పరంగా మీకు డీల్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ కానీ, ఏదైనా సరే సక్సెస్ అవుతుందా కాదా అని తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్కి ట్యూన్ అప్ అవ్వండి. నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను నేను మీకు ఈ వీడియో కింద. ఆ లింక్లో కనుక మీరు జాయిన్ అయితే కమింగ్ డేస్లో అంటే మోస్ట్లీ నేను అంటే వీడియోస్ నేను పెడతా ఉంటా, బట్ ఇంకా మీకు ఈజీగా అంటే సండే నాడైతే నేను మీకు కన్సల్టేషన్ చేయగలుగుతాను, నో ప్రాబ్లం. ఇంకా ఏప్రిల్ నుంచి మాత్రం నేను మీకు యాక్టివ్గా అది ఇంకా వేరే వాళ్ళకి నేర్పేయడమా లేకపోతే కన్సల్టేషన్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయడం అనేది ఏప్రిల్ నుంచి నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఇది ఇవాళ February 18th ఇవాళ నేను వీడియో పెడుతున్న రోజు. సో ఇంత మంచి శాస్త్రం మీకు లైఫ్లో మీరు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే 100% మీకు కంపాటబిలిటీ చెక్ చేసి మీకు వితిన్ మినిట్స్లో నేను మీకు డిసిషన్ అనేది చెప్పగలుగుతా. సో ఇట్లాంటి శాస్త్రం ఇది అందరూ మీరు ఉపయోగించుకోండి. దీన్ని మీరు రమల శాస్త్రం అని అంటాం. సో ఇదేంటంటే మీకు యాక్యురేట్ రిజల్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇంకా మీకు లైఫ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే బిజినెస్లో గ్రోత్ అవ్వట్లేదు, అసలు మీకు కరెక్ట్ మీ బిజినెస్ అనేది చేస్తుంది కరెక్టా, వేరే ఏదైనా మార్చుకోవాలా, ఇట్లా మీరు ఏ రకమైన మీకు డిసిషన్ మేకింగ్లో మీకు హెల్ప్ కావాలన్నా సరే కింద ఉన్న గ్రూప్లోకి మీరు రండి. నన్ను మీరు సండే నాడు నేను లైవ్లో మీకు కలిసి నేను మీకు డిసిషన్ మేకింగ్ అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. లేదు మీకు కన్సల్టేషన్ తీసుకోవాలంటే కూడా నా గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, మీకు కన్సల్టేషన్ కూడా నేను చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.